ప్రార్థన కొరకై మన హృదయాల్ని మనం సిద్ధపరచుకున్నాం. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18-19 వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18-19 వచనాల్ని మనందరం కలిసి చదువుకుందాం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ ఎద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీ ఉన్నతమైన నామములకై వందనాలు. నీ చిత్తానుసారంగా మమ్మల్ని మీరు ఇక్కడికి సమకూరుస్తూ వచ్చినందుకై వందనాలు. మీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటారండి. పాటల ద్వారా ప్రభువా దేవ తండ్రి నాయన మిమ్మల్ని వేడుకోవడానికి మీరు కృప చూపుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి నీ యొక్క శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము ఎందుకు ప్రార్థన చేయాలో, ఎలాగో ప్రార్థన చేయాలో మా ప్రభువా మాకు నేర్పుతూరండి. మీ నామాన్ని మీరు బాగుగా హెచ్చించుకుంటారండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుంటున్నాను ప్రభువా. కేవలము మీ నోటి బొరగా వాడుకుంటారండి. అవసరమైన రీతిలో సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా కృప చూపుతారండి. రేపటి దినం కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కోరు. ఇంకా నీ ఏర్పాటులో ఉన్న వారిని మీరు తీసుకొని రమ్మని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థన చేసి వినలమై వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో తన యొక్క ఉద్దేశాన్ని, వారు ఏం చేయాలో ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయమంటున్నాడు. యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్న దినాలలో ప్రార్థన చేయమని కోరుతూ వచ్చాడు. మీరు ప్రార్థన చేయాలి అని అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే, ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వల్ల ఇది తొలగిపోవట అసాధ్యము. అంటే మీరు ప్రార్థన ఎక్కువగా చేయట్లేదు కాబట్టి మీరు ఏ కార్యం కూడా ప్రభు కొరకు చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ లోకంలో ఏవైతే మీకు అసాధ్యముగా కనబడుతూ ఉన్నాయో వాటిని సుసాధ్యం చేయగలిగిన ప్రభువు వారు ఉన్నాడు. కాబట్టి చూడండి ఆ మాట మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఏ విధమైనది తొలగిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అయితే అదే 10వ అధ్యాయము 27వ వచనంలో యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఉన్నవన్నీ కూడా సాధ్యం కావాలి అనంటే సింపుల్గా యేసుప్రభు వారు ఒకే ఒక మాట ఏం చెప్పాడంటే, మీరు ప్రార్థన చేయండి. ఒకే మాట. నిత్యము ప్రార్థన చేయమన్నాడు, విసుగక ప్రార్థన చేయమన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఇలాగూ ప్రభువారు ప్రార్థన చేయమని ప్రార్థన యొక్క విశిష్టతను మనకి తెలియజేస్తూ వచ్చారు. ఆయన తర్వాత వచ్చిన ఆయన శిష్యులు కూడా ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి మనము ప్రార్థన చేసేవారముగా, వ్యక్తిగతముగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో అనేకమైన కార్యాలు సాధ్యం కావాలి అంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన లేకపోతే మన విశ్వాస జీవితము ఆగిపోతుంది.
ఎవరైతే నిత్యము ప్రార్థిస్తూ ఉంటారో, ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. కాబట్టి వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుచు ఉన్నాను. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో కాబోలు ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రేయర్ వితౌట్ సీజింగ్. ప్రార్థన అనేది ఆగకూడదు. నిత్యము ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థనను దేవుడు మనకి ఒక ఆయుధముగా ఇచ్చాడు. అనుకుని యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదివరకు ఎన్నడూ మీరు నన్ను ఏమీ అడగలేదు, ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణం అగినట్లుగా నన్ను అడగండి. మీ సంతోషము పరిపూర్ణము అగునట్లుగా నన్ను అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ఎంత ఆవశ్యకమైనదనే సంగతిని అపోస్తలులు గమనించిన రీతిగా వారు ఏమంటున్నారంటే, మా నిమిత్తము ప్రార్థన చేయండి. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. చూసారా, వారు ప్రార్థన చేయమని కోరగా వారు ఏకముగా ఆ గదిలో వారు చేరి వారు ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారికి ఏమిచ్చాడంటే, ధైర్యముగా బోధించడానికి వారికి శక్తిని అనుగ్రహిస్తూ వచ్చాడు. వారు బోధించుటకు వారిని దేవుడు ధైర్యపరుస్తూ వచ్చాడు. అందుకే మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఇంకొక వచనం చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మళ్ళీ చూద్దాం. 6:20. దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. చూసారా, వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు మా నిమిత్తము ప్రార్థన చేయండి. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటి అనంటే, ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? వాక్యాన్ని బోధించే వారి కొరకు, సువార్తకు వెళ్ళేవారి కొరకు, పరిచర్య చేసేవారి కొరకు, ఇంకా మరి పత్రికలు అందించే వారి కొరకు, హతసాక్షులుగా అవడానికి సిద్ధపడిన వారి కొరకు, మిషనరీలుగా అయిన వారి కొరకు, వీరందరి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, తీవ్రతరంగా ఉన్నాయి. వ్యతిరేక పరులు ఎక్కువైపోయారు, తిరుగుబాటుదారులు ఎక్కువైపోయారు, హింసించేవారు, ఎగతాళి చేసేవారు, పరిహసించేవారు, ఆటంకపరిచేవారు, చిత్రహింసలు పెట్టేవారు, మందిరాలని కూల్చేవారు, నానా రకాలుగా దుర్భాషలు పలికేవారు, ఎన్నో విధాలుగా మరి క్రీస్తు యొక్క సరళత నుండి సంఘమును ప్రక్కకు మళ్లించాలని తీవ్ర ప్రయత్నము
చేస్తూ ఉన్నవారు. కాబట్టి వీరందరి మధ్యలో వారు కదా, యేసుప్రభు వారు ఏమన్నాడంటే, నేను మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా పంపుచూ ఉన్నాను అని అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు తోడేళ్ల మధ్యకు వెళ్తున్నారు. మిమ్మల్ని చూచి వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని చీల్చి వేస్తారు, మీ పైన ఎగబడతారు, మిమ్మల్ని చంపుకు తింటారు, మిమ్మల్ని నానా రకాలుగా బెదిరిస్తారు, మిమ్మల్ని సువార్త చెప్పొద్దని వారు కఠినంగా చెబుతారు మీ కొరకు. కాబట్టి వారి మధ్యలో మీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమపడుము, సువార్తకిని పని చేయము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి ప్రభువారి కొరకై ప్రతిష్ఠించుకొని, ప్రభువారి కొరకై వారి జీవితాలను అర్పించుకొని వారి వాక్యాన్ని చెబుతూ ఉండగా మనం ఏం చేయాలి? వారి కొరకై ప్రార్థన చేయాలి. సంఘము బోధించే వారి కొరకు, పరిచర్య చేసేవారి కొరకు, సువార్త ప్రకటించేవారి కొరకు, కరపత్రాలు ఇచ్చేవారి కొరకు, మందిరాలు కట్టేవారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే, మనం ప్రార్థిస్తూ ఉండగా ఆయన నడిపించే దేవుడు. ప్రార్థన లేకపోతే వారంతే సంగతులు. కాబట్టి వీరి కొరకు మనము ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన ఎందుకు అనంటే, యేసుప్రభు వారు పేతురుతో ఏమన్నాడంటే, మరియు నువ్వు పేతురువు, ఈ బండ పైన నా సంఘమును నేను కట్టుదును, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. సంఘ ప్రార్థన ఎదుట, శక్తివంతమైన ప్రార్థన ఎదుట, మనఃపూర్వకమైన విజ్ఞాపన ఎదుట, నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఎదుట, ఆ పట్టుదలతో కూడిన ఆ ప్రార్థన ఎదుట ఏమి నిలవనేరవు? పాతాళలోక ద్వారములు నిలువనేరవు. బలముగా మనం ప్రార్థన చేస్తే, విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తే, పట్టుదలతో ప్రార్థన చేస్తే, మనపూర్వకంగా ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయవలసిన విధానంలో మనం ప్రార్థన చేస్తే గనక పాతాళలోక ద్వారములు నిలువనేరవు. ఎందుకు అనంటే, పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని తన యొక్క నోరు తెరుచుకుని ఉంది. కాబట్టి దాని ఆటలు సాగకుండా ఉండాలి అనంటే, సాతానుని యొక్క తంత్రములు సాగకుండా, నెరవేరకుండా ఉండాలి అనంటే కనుక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శక్తివంతమైన ప్రార్థన చేయాలి. ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ పవర్ఫుల్ లైఫ్, ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. ప్రార్థన చేయాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఆయన 18 వచ్చిన ఏమన్నా అంటే, మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచు. 2 పాయింట్ల కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నాడు. ఒకటి, అన్ని విషయములో యోగ్యముగా ప్రవర్తించాలి, దాని కొరకు ప్రార్థన చేయండి. మంచి మనస్సాక్షిని మేము కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం కలిగి ఉండాలి? మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎంత గొప్ప ఆశలు చూడండి. అన్ని విషయములలో మేము వెళుతూ ఉండగా ఎన్నో శోధనలు, ధనపరమైన శోధనలు, భోజనపరమైన శోధనలు, లేకపోతే లోకాచారానికి సంబంధమైన శోధనలు, లేకపోతే బంధువుల పరమైన శోధనలు, లేకపోతే ఇంక ఏవేవో శోధనలు, పిల్లల ద్వారా శోధనలు, అన్యుల ద్వారా శోధనలు, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. ఇవి అన్ని వీరందరూ కూడా మా చుట్టుముట్టి మమ్మల్ని ప్రలోభ పెడుతూ ఉంటారు, మమ్మల్ని మభ్య పెడుతూ ఉంటారు, మమ్మల్ని ప్రక్కకు లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలబడినా, ఎవరితో ఉన్నా, ఎవరి మధ్యలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, అది ఏ సందర్భం అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి విషయంలో కూడా మేమేం కలిగి ఉండాలి? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. హగ్గయి గ్రంథంలో అంటాడు కదా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో అని అంటాడు. ప్రసంగి గ్రంథం అంటాడు కదా 5వ అధ్యాయంలో, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. యోగ్యమైన ప్రవర్తన. రేపు మనం ప్రభు సన్నిధానంలోనికి ఎలా చేరి రావాలి? యోగ్యమైన ప్రవర్తనతో చేరి రావాలి. మన యోగ్యతను ఇప్పుడే మనం పరీక్షించుకోవాలి. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా యోగ్యముగా ఉండాలి. నవేడేస్ మనం సోకాల్డ్ ప్రీచర్స్ మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ప్రవర్తన విషయంలో పడిపోతూ ఉన్నారు. ప్రవర్తన విషయంలో సాతానికి తమ్ముడు తాము అప్పగించుకుంటూ ఉన్నారు. వాక్యాన్ని ధారాళంగా చెప్తున్నారులే కానీ ఏమి లేదు, ప్రవర్తన లేదు. వాక్యం చెప్పచ్చులే కానీ ఏం కావాలి? యోగ్య ప్రవర్తన కావాలి. ఈరోజు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, వరప్రసాద్ అన్న ఏమన్నాడంటే, వాకింగ్ గాస్పెల్, వీఆర్ వాకింగ్ గాస్పెల్. మన ప్రవర్తనే ఇతరులను మందిరానికి తీసుకొని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, అన్ని విషయంలో యోగ్యమైన ప్రవర్తన కావాలి. ఎందుకనంటే మా ప్రవర్తన యోగ్యంగా ఉంటే ప్రభు ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ ప్రవర్తన సరిగా లేకపోతే అక్కడ ప్రభు కార్యం జరగదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై వాక్యాన్ని చెప్పలేకపోతే గనక అక్కడ పరిశుద్ధాత్మ కార్యం అక్కడ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తము అక్కడ నెరవేర్చబడదు. యోగ్యమైనటువంటి ప్రవర్తన. ఒక మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చూసారా? ఒకని ప్రవర్తన ఎలా ఉండాలి? యెహోవాకు ప్రీతికరముగా ఉండాలి. దట్ మీన్స్ అది యోగ్యముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు దృష్టిలో యథార్థముగా, యోగ్యముగా, ఇష్టముగా, ప్రీతికరముగా దేవునికి ఉంటుందో అక్కడ ఏమవుతాయి? అక్కడ అగైన్స్ట్ సర్కమ్స్టెన్సెస్ ఆల్ హ్యాస్ టు బి టర్న్ యాజ్ పాజిటివ్ సిచ్యువేషన్స్. అక్కడ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఎలా మారిపోతాయి? పాజిటివ్గా, అనుకూలంగా మారిపోతాయి. గాడ్ కెన్ చేంజ్. ఆయన మార్పు చేస్తాడు. ఎందుకనంటే మన యొక్క యోగ్య ప్రవర్తన బట్టి. నేను సిద్దిపేటలో ఉన్న 9 సంవత్సరాలు ఉన్నప్పుడు, సిద్దిపేటలో ఉన్నన్ని సంవత్సరాలు దగ్గరగా 350 గ్రామాలు భయంకరమైనటువంటి బీజేపీ వాళ్ళ మధ్య, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మధ్య 350 గ్రామాల సువార్త ప్రకటించారు. ఎన్నోసార్లు ఇటుకరాళ్ళు తీసుకొని మీద కొట్టివేయబడ్డారు. ఎన్నోసార్లు కారు అద్దాలు పగలగొట్టబోయారు. ఎన్నోసార్లు పెట్రోల్ పోసి తగలబెట్టాలని ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు ఏదేదో చేయాలనుకున్నారులే కానీ దేవుడు మాత్రం వాళ్ళ యొక్క చేతులను కట్టిపరేశాడు. అందరూ ఏమన్నారు తెలుసా? మాకు ఇంకో వేరే సంఘాలు వాళ్ళ సువార్త క్రిస్మస్ సీజన్ సువార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళని చంపలకేసి కొట్టి, వాళ్ళ యొక్క మైకులన్నీ తీసేసి, బైబిళ్ళన్నీ మురుగుంట్లో కాలుతో తొక్కేసి నానా రకాలుగా చేశారు. మీరెట్లా ప్రకటించగలిగారు అని అంటే సేవకుడి యొక్క యోగ్య ప్రవర్తన. అంతే. ఆ సేవకుడు యోగ్యమైన ప్రవర్తన కలిగి బైబిల్ ఇలా పెట్టుకొని ఆ ముందు ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మార్గాలన్నింటినీ కూడా సరళము చేస్తున్నాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన శత్రువులను సహా ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. అన్ని పరిస్థితులను మనకేం చేస్తాడు? కాకపోతే మన యొక్క ప్రవర్తన ఆయన దృష్టికి ఎలా ఉండాలి? యోగ్యముగా ఉండాలి. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. మన ప్రవర్తన యోగ్యముగా ఉండాలి అనంటే, దేవునికి ప్రీతికరముగా ఉండాలి అనంటే మన వల్ల కాదు, మనం ఉంచుకోలేము. అది చేయవలసింది ఎవరు? దేవుడు మాత్రమే చేయాలి. ఎప్పుడు చేస్తాడు? మన మనస్సును ఆయనకు, ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, మన ఆలోచనలు ఆయన అధికారానికి అప్పగించినప్పుడు, మన యొక్క ప్రవర్తన అంతటి, మన యాటిట్యూడ్ని, మన యొక్క అవయవాలు అన్నిటినీ కూడా ఆయన చేతికి మనము అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడు?
అవి అన్నీ కూడా యోగ్య ప్రవర్తన కలిగి ఉండేటట్లుగా ఆయన వాడుకుంటాడు. తన చేతిలో నీతి సాధనాలుగా ఆయన వాటిని వాడుకుంటాడు. ఎప్పుడైతే తన చేతిలో మనము నిలబడి వాడబడతామో అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ప్రభు యొక్క కార్యము జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి ఏంటంటే వాక్యం చదవడం కాదు, ప్రభువా ఏం కలిగి ఉండాలి? వారి యోగ్య ప్రవర్తన కలిగి వాక్యము ప్రకటించాలి. ఎందుకంటే వారి యొక్క యోగ్య ప్రవర్తనతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వారి వాక్యాన్ని ప్రకటిస్తే కనుక అనేకులు ప్రభువునందు విశ్వాసము ఉంచుతారు. ఈనాడు లక్షల మంది సభలకు హాజరవుతా ఉన్నారు కదా, కానీ నమ్ముకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. అసలు ప్రభు కార్యాలు అక్కడ జరగట్లేదు. ఎందుకు అనుకుంటున్నాయి మీటింగ్స్? లక్షల మంది వచ్చారు అని అనుకోవటానికే ఉంటేనేలే కానీ దేవుని కార్యాలు అక్కడ అదే ఆ రోజుల్లో ఎస్ ఆనందరావు గారి రోజుల్లో, ఆ యొక్క లోకా గారి రోజుల్లో, ఆ రోజుల్లో అగస్టిన్ గారు ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో వారు స్వార్థ ప్రకటించి ఇలా ఆల్టర్ కాల్ ఇస్తే వందల మంది ప్రభువునందు విశ్వాసము ఉంచేవారు. కారణం ఏంటో తెలుసా? వారి యొక్క యోగ్య ప్రవర్తన. మీరు గమనిస్తున్నారో లేదో? ఏం అవసరం లేదు, మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకనంటే మేమేం కలిగి ఉండాలి? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా యోగ్యమైన ప్రవర్తన. లంచాలా, అవినీత, అన్యాయమా, దుర్భాషలా, లేకపోతే మోసాలా, లేకపోతే కీడు చేయడమా, పక్షపాతమా, ఇవేవి మా దరి చేరకుండా యోగ్యమైన ప్రవర్తనతో మేము సువార్తను ప్రకటించాలి. అందుకొరకై మా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. రెండవది, మేము ఎక్కడికి వెళ్ళినా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏ మనస్సాక్షితో? మంచి మనస్సాక్షి. రేపు మన ప్రభు సన్నిధికి మనం కూడా ఫిబ్రవరి 10:24 ఉన్నట్లుగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి యథార్థ హృదయంతో, ప్రోక్షింపబడిన హృదయాలతో, సిద్ధపరచబడిన హృదయాలతో ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధానమునకు చేర్చబడాలి. మనస్సాక్షి ఏ విషయంలో నీకు నిందారోపణ చేస్తా ఉందో, ఏ విషయంలో మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉందో ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండలే. కానీ వాత వేయబడిన మనస్సాక్షి అనేది అది చాలా ప్రమాదకరమైన మనస్సాక్షి. మనం ఎన్నడూ కూడా వాత వేయబడిన మనస్సాక్షి, తిమోతిలో రాసిన పత్రికలు ఉంటాడు కదా, వాత వేయబడిన మనస్సాక్షి లేకుండా ఉండాలి. ఏం కాదులే, ఏమవుతుందిలే, నేను అట్లాగే ప్రార్థన చేస్తా, నేను అట్లాగే వాక్యం చెప్తా, నేను అట్లాగే రొట్టె విరుస్తా, నేను అట్లాగే బలలో పాలు పంపులు పొందుతా అని అంటే అక్కడ కార్యాలు జరగవు. అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉండదు, దేవుని యొక్క మహిమ ఉండదు. ఆయన కరుణాపీఠం మీదకి రాడు, ఆయన మాట్లాడు, ఆయన ప్రేరేపించడు, ఆయన సిద్ధపరచడు, ఆయన పంపించడు, ఆయన ఆత్మను రక్షించడు, ఆయన ధైర్యపరచడు, ఆదరించడు, సాతానుని పారద్రోలడు. ఎందుకు అనంటే మన మనస్సాక్షిని గద్దించుకుంటున్నాం కాబట్టి. డోంట్ బి థింక్ యాజ్ సింపుల్. సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఉంటాయి, వాటిని సింపుల్గా తీసుకోవద్దు. 100% మన మనస్సాక్షిని ప్రభు యొక్క మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, నా మనస్సాక్షి ఎలా ఉంది? ఈ రోజంతా నా మనస్సాక్షి ఏమేమి తలుస్తూ వచ్చింది? దేవుడు ఏమేమి చేయవద్దన్నాడు? నేను ఏమేమి కఠినం చేసుకొని చేస్తూ వచ్చాను? తెలిసి ఎరిగి ఆయన గాయాలను నేను రేపుతూ వచ్చాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మా నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. ఎందుకు అనంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం కలిగి ఉండాలి? మేము యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేమేం కలిగి ఉండాలి? మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మేము సువార్తను, వాక్యాన్ని ప్రకటించాలి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తు అనుగ్రహించే వాక్శక్తిని మేము ప్రదర్శించాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మా నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. కాబట్టి అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనము మన సంఘస్థలం అందరం కూడా కలిగి మన సంఘము విజయవంతంగా ముందుకు సాగిపోనట్లుగా, అనేక ఆత్మలతో నింపబడినట్లుగా, అనేకులకు మాదిరికరమైన సంఘముగా బలపరచబడగలిగినట్లుగా, అనేకులు ధైర్యపరచబడగలిగినట్లుగా మన సంఘము ఇంకా ఇక్కడి నుంచి విస్తరించి శాఖోపశాఖలుగా గ్రామాలకి దేవుడు తన యొక్క స్వార్థ ద్వారాలు మిస్పా విషయంలో తెరుచున్నట్లుగా ఏం చేయాలి? మనము ప్రార్థన
చేయాలి. పరిచారకులు లేపమని ప్రార్థన చేయాలి. తెగించేవారు కావాలని ప్రార్థన చేయాలి. వరములు కలిగిన వారు కావాలని ప్రార్థన చేయాలి. ప్రభు కొరకు స్వార్థ ఆసక్తి కలిగిపోయి ప్రకటించేవారు కావాలి. కరపత్రాలు హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ పంచేవారు కావాలి. యవనస్తులు కావాలి. ఆనాటిలో ఉన్నారు కృపావరములు కలిగిన వారు. ఈనాడు ఎవరు ఉండలేకపోతున్నారంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవర్ పవర్ఫుల్ ప్రేయర్. మన యొక్క శక్తివంతమైన ప్రార్థన లేకపోవడం వల్లే ఈనాడు అనేకులను ప్రభువు సిద్ధపరచట్లేదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో మనల్ని ముందుకి నడిపించనుగా.